ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 41వ కీర్తన 1వ వచనాన్ని చదువుతున్నాను. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బీదలను గూర్చి మనము ఆలోచించాలి. అలాగే వారిని మన హృదయములో దాచుకోవాలి. క్రైస్తవులుగా ఇది మన ధర్మం. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారని స్వయంగా ప్రభువారే చెప్పారు. అంటే ఆయన వారిని మనకు దగ్గరగా ఉంచారు. బీదలకు చాలామంది సహాయం చేస్తారు. అయితే కొన్నిసార్లు తొందరపాటుతో, అలాగే అనాలోచనగా చేస్తారు. కొందరైతే బీదవారికి అసలు ఏమీ ఇవ్వరు. మనం చదువుకున్న దేవుని వాగ్దానం, బీదలను పట్టించుకునే వారికి, వారి విషయంలో ఆలోచించే వారికి, వారి ప్రయోజనమైన ఆలోచనలు తయారు చేసి వారిని దయతో నెరవేర్చే వారికి ఈ వాగ్దానం చెందుతుంది. మనం డబ్బు మాత్రమే ఇస్తే సరిపోదు. అలాగే వారి మీద శ్రద్ధ కూడా చూపించడం ద్వారా వారికి ఇంకా మేలు, సంతోషం, ప్రయోజనం కలుగుతుంది. అయితే ఈ రెండు చేయటం అంటే డబ్బు, అలాగే వారి మీద శ్రద్ధ చూపించడం అనేది చాలా మంచిది. బీదలను కటాక్షించే వారిని ప్రభువు కటాక్షిస్తాడని, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాడని వాగ్దానం చేయబడింది. కష్టాల్లో ఉన్న వారిని మనం ఆదుకుంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభువారు మనల్ని ఆదుకుంటారు. మనం ఇతరుల అవసరాలు తీర్చడానికి ప్రయత్నిస్తే ప్రభువారు దానిని చూసి మనకు ప్రత్యేక రీతిలో సహాయం చేస్తారు. మనం ఎంత దయ చూపించే వారిమైనా గుర్తుపెట్టుకుందాం, మనకు కష్టాలు వస్తాయి. అయితే మనం దయ కలిగిన వారిగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన విడుదల కొరకు ప్రభువును మనం ధైర్యంగా అడగవచ్చు. ప్రభువారు కూడా తన వాగ్దానానికి కట్టుబడి మన విన్నపాన్ని త్రోసివేయక మనకి సహాయం చేస్తారు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని, మీ వాగ్దానాన్ని, మీ మాటను మేము నేర్చుకోవడానికి, మేము సహాయము ఇతరులకి చేసినప్పుడు మీరే మా పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో సహాయం చేసేవారిగా మీరు మా కొరకు సిద్ధపడి ఉంటారని నేర్చుకున్న దానిని బట్టి ఇతరుల పట్ల మేము సహాయము, శ్రద్ధ కలిగిన జీవితాలు మాకు అనుగ్రహించండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. మీ పిల్లల యొక్క కుటుంబాల్లో వారు కలిగి ఉన్న వాటన్నిటిని, వారు చదువుకుంటున్న చదువులు, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగాలు, వారికి ఇవ్వబడిన పొలాలు, పశువులు, వారికి ఏవైతే అవసరమో అవి ఇవ్వండి. ఏవైతే ఇచ్చారో వాటిని దీవించండి.
వివాహాలు కాని వారికి వివాహాలు అవటానికి, గర్భం లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం, మీ పిల్లల ప్రతి అవసరత మీ మహిమైశ్వరంలో తీర్చమని, అడిగిన దానికంటే అత్యధికమైన వాటిని ఇచ్చే గొప్ప దేవుడిగా మీ కార్యాలు మీ పిల్లల జీవితాల్లో మీరు జరిగించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.